ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనతో ప్రయోజనాలు ఎన్నో. ప్రజలు సోలార్ను సద్వినియోగించుకోవాలని సిటీ ఎమ్మెల్యే వనమాడి పిలుపు. వాకలపూడి అక్షయపాత్ర ఫౌండేషన్ వంటశాలకు భూమి పూజ. హాజరైన రూరల్ ఎమ్మెల్యే నానాజీ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. యోగాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పిలుపు. రైతులకు సాగునీరు అందే విధంగా కూటమి ప్రభుత్వ చర్యలు. ఇరిగేషన్ కాలువలను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనతో ప్రయోజనాలు ఉన్నాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా పర్యావరణాన్ని కాపాడిన వారవుతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై ఎలక్ట్రికల్ డిఈ ఉదయ్ భాస్కర్ అధ్యక్షతన అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడారు. సూర్యఘర్ ద్వారా పర్యావరణాన్ని 1 kV లోడ్ 120 యూనిట్లకు బిల్లు 1000 వచ్చేదని, సోలార్తో 338 రూపాయలు మాత్రమే వస్తుందన్నారు. ఏడాదికి 8000 వరకు పొదుపు చేసుకోవచ్చునన్నారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే 1 kVకి 30,000, 2 kVలకు 60,000, అలాగే 3 కిలోవాట్లకు 78,000 సబ్సిడీ వస్తుందని ఆయన వివరించారు. ఈ పథకాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కాకినాడలో 10,000 మంది సోలార్ రూఫ్ టాప్ వేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ కార్పొరేషన్ అదనపు కమిషనర్ సుధాకర్, ఏడి వీరభద్రరావు, ఏఈలు సునీల్, శ్రీనివాస్, రవి ప్రసాద్, చక్రపాణి, సూర్యనారాయణ, టీపీఆర్ఓ శైలజ, కాకినాడ సిటీ అధ్యక్షుడు వీరు, కాకినాడ అర్బన్ మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల కూడా కరెంటు బిల్లు వచ్చేసరికి భయపడే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితి లేకుండా ఈ రోజున ప్రభుత్వం చాలా సహకారం అందిస్తుంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని సద్వినియోగం చేసుకుని ఈ రోజున భారం లేకుండా ప్రతి కుటుంబం చేసుకోవాలని ఈ కాకినాడలో మీ ఎమ్మెల్యే మీ కొండబాబు మీకు అన్ని విధాలా సహకరిస్తారని కూడా సందర్భంగా అవుతుంది. ఈరోజు చూసుకున్నట్టయితే మనకి ఈరోజు 100 యూనిట్లు, ఇందులో మనం ప్రొన్నోళ్ళలో మాట్లాడుకున్నాం. 100 యూనిట్లు కరెంట్ వచ్చి వాళ్ళు ఎవరున్నారు ఇంట్లో? 100 యూనిట్లు మీకు 100 వస్తుందా? అందుకని ఎక్కువ రాదు. 100 యూనిట్లు ఓకే. 200 యూనిట్లు వాటర్ ఇన్ఛార్జీలకు, ఫస్ట్ ఇన్ఛార్జీలకు అందరికి కూడా ముందుగా పేరు నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకు చాలా సంతోషంగా ఉందంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ ప్రభుత్వం మాట ఇచ్చిందో మాట ప్రకారంగా ఒకటి అన్ని చేసుకుంటూ వస్తుంది. ఇంకా చేయవలసి ఉన్నాయి, తొందరలో చేస్తాను. అంతకంటే ముఖ్యమైనది ఈరోజు ఏదైతే కరెంటు విషయం, ఈరోజు మనం కూడా ఇప్పుడే అన్ని విషయాలు మన డిఈ గారు చెప్పారు, ఏడీ గారు చెప్పారు. అయినప్పుడు కూడా 2 విషయాలు మీకు చెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఇంటికి కూడా
నెల అయ్యేసరికి బిల్లు వచ్చేసరికి భయపడిపోయింది. కరెంట్ బిల్లు వల్లే, కరెంట్ బిల్లు వస్తే చాలు భయపడుతుంది. అలాంటి పరిస్థితి. ఈరోజు ఒక గొప్ప పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, కింద స్థాయికి తీసుకెళ్ళాలి. ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజన కార్యక్రమం ద్వారా పౌష్టికాహారాన్ని సమర్థవంతంగా అందించేందుకు సిఎస్ఆర్ నిధులు 18.2 కోట్లతో అక్షయపాత్ర ఫౌండేషన్ 2వ దశ వంటశాల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. శుక్రవారం కాకినాడ రూరల్ మండలం వాకలపూడి వరలక్ష్మి నగర్ నందు అక్షయపాత్ర ఫౌండేషన్ 2వ దశ కేంద్రీకృత వంటశాలకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, అక్షయపాత్ర ప్రెసిడెంట్ హరే కృష్ణ మూవ్మెంట్ ఇండియా సత్యగౌరవ్ చంద్రదాస, ఓఎన్జీసీ సీజీఎం ప్రభాల్ సేన్ గుప్తా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సర్ఫేస్ మేనేజర్ రజత్ మల్హోత్రా, సంజయ్ లాల్, ఓఎన్జీసీ ఢిల్లీ సీజీఎం పివివి సత్యనారాయణమూర్తి తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ అక్షయపాత్ర ఫౌండేషన్ 2వ దశ కేంద్రీకృత వంటశాల శంకుస్థాపన కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజనం కార్యక్రమం ద్వారా పౌష్టికాహారాన్ని సమర్థవంతంగా అందించేందుకు సిఎస్ఆర్ నిధులు 18.2 కోట్లతో 2వ దశ వంటశాల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ వంటశాల ఐఎస్ఓ ప్రమాణాలతో నిర్మించడం జరుగుతుందని, రోజుకు 3 గంటల్లో 25,000 మందికి భోజనాలు తయారు చేసేందుకు వీలుగా దీన్ని నిర్మాణం చేపట్టనున్నారని జిల్లా కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో నిష్కించన భక్తదాస ప్రాంతీయ అధ్యక్షుడు, అక్షయపాత్ర ఫౌండేషన్ ఉత్తర ఆంధ్ర క్లస్టర్, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి స్వచ్ఛంద కార్యకర్తలకు తదితరులు పాల్గొన్నారు. It's a noble cause, this Akshayapatra Foundation, and ONGC is very pleased to get associated with it. It will provide midday meals to, I think, more than 23 lakhs of students across Kakinada and surroundings, and it's a great initiative, and I thank that Akshayapatra Foundation for taking this initiative and providing such a noble యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం ద్వారా ఆరోగ్యాంధ్ర సాధించవచ్చని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. శుక్రవారం సామర్లకోట భీమేశ్వరాలయ ఆవరణలో నిర్వహించిన 11వ యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్పతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రోజుకు కేవలం 30 నిమిషాల పాటు యోగా చేస్తే శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత సిద్ధిస్తాయన్నారు. యోగా వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన అన్నారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు యోగా ఒక పాఠ్యాంశంగా తీసుకురావాలని పేర్కొన్నారు. భీమేశ్వర ఆలయం ఆవరణలో ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో యోగాసనాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. నేటి సమాజంలో ప్రతి వ్యక్తి మందులు వేసుకోవడం ద్వారానే నిత్యకృత్యాలు మొదలు పెడుతున్నారన్నారు. ప్రతి మనిషి ఆరోగ్యవంతంగా ఉండేందుకు చిన్ననాటి నుంచే యోగా సాధన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ టూరిజం అధికారిని పల్లాబత్తుల వసంత మాధవి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ కరక హేమ మహేశ్వరి, సిఐ కృష్ణ భగవాన్, ఆలయ ఈవో బళ్ళ నీలకంఠం తదితరులు పాల్గొన్నారు. 1,500 members have participated. The overall program ka last in this 1 month we want to make it a habit andarke so that వాళ్ళు అందరూ ఒక మెంటల్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్ ఇంప్రూవ్ చేయడానికి ఒక హ్యాబిట్ లాగా తీసుకోవచ్చు. యోగా మేకింగ్ ఇట్ అ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ కంపల్సరీ. సిమిలర్గా ప్రతి ఒక్క పర్సన్కు, ఫ్యామిలీలో, పిల్లలుగా, అందరికి సీనియర్ సిటిజన్స్కు దే షుడ్ మేక్ ఇట్ యాజ్ అ హ్యాబిట్ దట్ ప్రతిరోజు అట్లీస్ట్ 1 hour ఆ హ్యాబిట్ పెడితే వాళ్ళకి కంపల్సరీ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, డిజీజ్ కూడా రిడ్యూస్ అవుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇవాళ సామర్లకోట భీమేశ్వర టెంపుల్ ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి చాలామంది వాలంటీర్గా చాలామంది వచ్చారు. చాలా సంతోషం, ఎందుకంటే మార్పు వచ్చింది. ఇవాళ మరి ప్రధానమంత్రి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక మార్పు తీసుకురావాలని ప్రయత్నం ఉంది. అందులో వాళ్ళు పిలిచిన వెంటనే వీళ్ళందరూ వచ్చినందుకు వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తున్నారు. ఎందుకంటే యోగా మనకు తెలుసు, యోగా మరి ఈ విద్యార్థి దశ నుంచి కూడా యోగా అలవాటు ఉండాలి. అది ఒక క్లాసులో ఇవ్వాలి. మన గవర్నమెంట్ కూడా పాఠ్యాంశాల్లో పెట్టాలి. అది కూడా ఇప్పుడు పెడతానని చెప్పి నేను స్పీకర్ గారు పెట్టడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే అది పెడితే చిన్నతనం నుంచి కూడా యోగా అలవాటు అవుతుంది. యోగా అలవాటు అయితే క్రమశిక్షణ అవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, అలాగే కంప్లైంట్స్ కూడా తగ్గుతాయి. రానున్న వర్షాకాలంలో రైతాంగానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఇరిగేషన్ కాలువలు, మూసుకుపోయిన డ్రైనేజీల్లో పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో పనులు వేగవంతంగా చేయడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కరప మండలం వాకాడ, కోరాడ గ్రామాల్లో గల ఇరిగేషన్ కాలువ పనులకు శ్రీకారం చుట్టారు. ముందుగా సంపర్ కాలువ పెద్దగా ఏర్పాటు చేసిన కోరాడ అడ్డుకట్టను పరిశీలించారు. అనంతరం కోరాడ శివారు చిన్నమామిడి గ్రామంలో గల మురికినీటి కాలువ పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత రైతులు ఎమ్మెల్యే పంతం నానాజీకి అభినందనలు తెలిపారు.
చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు భోగిరెడ్డి కొండలరావు, ఏళ్లపండు, మండల జనసేన పార్టీ నాయకులు బండారు మురళి, అదేవిధంగా వివిధ గ్రామాలకు చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. మేము 15th ఫైనాన్స్ డబ్బులు, గ్రామ పంచాయతీల్లో ఉన్న డబ్బులు అవన్నీ తీసుకుని ఇవాళ వాటర్ పైప్ లైన్లో చేసుకునే పరిస్థితి ఇవాళ మామూలుగా చిన్న చిన్న సంక్షేమాలు ఊర్లో చేయవలసినవి కూడా చేయలేని పరిస్థితి ఇవాళ. ఎందుకంటే ఇవన్నీ ఖచ్చితంగా మంచినీరు ఇవ్వడానికి ప్రతి ఒక్క చోట మంచినీరు ఇవ్వడానికి, వ్యవసాయానికి సాగడానికి ప్రాథమిక చర్యలు ఏదైతే అవసరం అవుతుందో మౌలిక సదుపాయాలు దృష్టి జరిగింది. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఎనర్జీస్ మంత్రిగా ఉండడం, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండడం వల్ల ఈవేళ మనం 370 రోడ్లు మనం కాన్స్టిట్యున్సీలో మనం ఇవాళ వేసుకోగలిగాం. ఇవాళ ఏ రోజు 5 సంవత్సరాలుగా ఏ రోజు కూడా రోడ్డు మొక్క వేరొక చోట వేసుకోగలం. కానీ ఇంకా చాలా రోడ్లు ఉన్నాయి. ఏ ఊరు వెళ్ళినా ఇంకా 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 చాలా వాటికి ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు చేయకపోవడం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది. 5 సంవత్సరాలు పూర్తి స్థాయిగా డెవలప్మెంట్ మానేసి వ్యాపారం మీద దృష్టి పెట్టిన ప్రభుత్వం పూర్తిగా వ్యాపారపరంగా వెళ్ళిన సందర్భంలో ఈవేళ ఒక్కసారి 5 సంవత్సరాలు బట్టిను ఒక్క సంవత్సరంలో చేయడం అంటే నా వల్ల కూడా కాదు, ఎవరి వల్ల కూడా కాదు. కానీ కూడా సాధ్యం చేయగల నాయకులు మన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మోడీ గారి సహకారం ఉంది కాబట్టి మనం ధీమాగా మీకు ఏ హామీని ఇవ్వగలుగుతున్నాం. అమాయక ప్రజలను గుర్తించి వారి ద్వారా బ్యాంకులలో ఖాతాలు తెరిపించి సైబర్ నేరాలకు పాల్పడుతున్న 2 ముద్దాయిలను కాకినాడ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాక వీరు వివిధ బ్యాంకుల్లో అక్రమాలకు పాల్పడుతున్న 48 ఖాతాలను గుర్తించి ఆ ఖాతాల్లో సుమారు 9 కోట్ల రూపాయల నగదు అక్రమ లావాదేవీలు జరిగినట్లు గ్రహించి వారిని పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలోనే బహుశా తొలిసారి ఇటువంటి తరహాల మోసాలకు పాల్పడుతున్న వారి అక్రమాలకు అడ్డుకట్ల వేసినట్లు కాకినాడ జిల్లా పోలీస్ అధికారి జి బిందుమాధవ్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారి బిందుమాధవ్ విలేకరులతో సమావేశం నిర్వహించి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సామర్లకోటకు చెందిన నార్నే సతీష్ చంద్ర, దాసరి వీరవెంకట సత్యనారాయణలను అదుపులోకి తీసుకోగా ముఖ్య ముద్దాయి పుట్టారాము, ఉదయకిరణ్ అనే వ్యక్తుల కోసం గాలింపు చేపట్టామని, వారిలో రాముపై ఎల్ఓసి విడుదల చేస్తామన్నారు. వీరి సైబర్ మోసాలపై కాకినాడ సామమూర్తి నగర్ ప్రాంతానికి చెందిన కొర్ర లోకృష్ణ ఫిర్యాదు చేశారని, కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈజీ మనీ ఆశతో ఖాతాను అద్దెకు ఇవ్వవద్దని, అలా అయితే జీవితం ప్రమాదంలో పడుతుందని ఎస్పీ చెప్పారు. ప్రజలు సైబర్ నేరగాళ్లు, మోసగాళ్లు మోసపూరిత మాటలు నమ్మి మోసపోద్దని అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ బిందు మాధవ్ కోరారు. ఈ సమావేశంలో కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, కాకినాడ 2 టౌన్ సిఐ వి నాగదుర్గారావు, పెద్దాపురం క్రైమ్ సిఐ ఆర్ అంకబాబు, కాకినాడ క్రైమ్ సిఐ వి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫాల్స్ పర్సనేషన్ లేదంటే డిజిటల్ అరెస్ట్ ఇట్లాంటివన్నీ విపరీతంగా జరుగుతున్నాయి. ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో కాకినాడ డిస్ట్రిక్ట్లో విక్టిమ్స్నే చూసాం, కానీ మనం ఈ సైబర్ క్రైమ్ జరిగేటప్పుడు దెర్ ఇస్ ఎ మోడస్ ఆపరేండి. ఒకళ్ళు ఎవరో వచ్చి మిమ్మల్ని ఆన్లైన్ బెదిరిస్తారు, మిమ్మల్ని అరెస్ట్ చేశారు, మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయి, కొరియర్లో ఇట్లా ఏదైనా చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి బెదిరించి ఒక అకౌంట్ డబ్బులు వేయించుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే ఎవరు బెదిరిస్తున్నారో వాళ్ళ అకౌంట్ అయి ఉండదు, వేరే ఎవరి చేతితో అకౌంట్ ఓపెన్ చేయించి ఆ అకౌంట్లో డబ్బులు వేసి అవి ఇంకెక్కడో డ్రా చేస్తారు. ఇట్లాంటి కేసెస్ చాలా చూసాం మనం కాకినాడ డిస్ట్రిక్ట్లో. మన దగ్గర చాలా మంది విక్టిమ్స్ ఉన్నారు, కోట్లలో డబ్బులు పోగొట్టుకున్నారు. ఇట్లాంటి కేసెస్లో సెకండ్ లెవెల్ ఏదైతే ఉందో అకౌంట్స్ ఆపరేట్ చేయడం, అట్లాంటి కేసు ఒకటి కాకినాడలో మన దృష్టికి రావడం జరిగింది. ఒక విక్టిమ్ ఆయన పేరుతో అకౌంట్ ఓపెన్ చేసేసి ఆయన దగ్గర నుంచి కిట్ తీసేసుకున్నారు. ఓపెన్ చేయమన్నవాడు కిట్ అంటే పాస్బుక్, ఏటీఎం కార్డు, సిమ్ కార్డు కూడా వాళ్ళే ఇచ్చారు. ఏ నెంబర్తో లింక్ అయ్యి అకౌంట్ ఓపెన్ చేయాలనేది ఒక సిమ్ కార్డు ఇచ్చి ఈ నెంబర్తో పాటు మీ ఆధార్ కార్డు మిగతా డీటెయిల్స్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేసి పెట్టండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ కిట్ మేము తీసుకువెళ్ళిపోతాం, మీకు 5,000 రూపాయలు ఇస్తామని. దాని మాకు తెలియకుండా 5,000 రూపాయలు తీసుకున్నారు, అకౌంట్ అప్పచెప్పేస్తారు. ఆ తర్వాత కొద్ది రోజులు చూస్తే ఆ అకౌంట్ నుంచి 50 లక్షల రూపాయల వరకు ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఎవరెవరో డబ్బులు వేసుకున్నారు, తీసుకున్నారు. ఈయన దగ్గర కార్డు లేదు, ఆ సిమ్ ఈయన దగ్గర లేదు, ఆయనకి మెసేజ్ రావడం లేదు. సో ఏం తెలియదు ఆయన మీదకి ఏమి రాలేదు. బట్ స్టిల్ వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరు ఓపెన్ చేయించారు, ఇట్లాంటివి మీకు ఎక్కడైనా జరుగుతున్నాయా అని వెరిఫై చేసి ఒక 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో 3 ముద్దాయిల్లోనూ 2 చెందిన ఆయన. వీళ్ళందరూ A1 A2 కలిసి ఏం చేస్తారంటే అకౌంట్లు ఓపెన్ చేయిస్తారు. సివిలియన్స్కి ఇట్లా 5,000 రూపాయలు అట్లా ఆఫర్ చేసి ఒక సిమ్ కార్డ్ ఇచ్చి మీరు అకౌంట్ ఓపెన్ చేయండి, కిట్ మాకు ఇచ్చేసేయండి అంటారు. ఇచ్చిన తర్వాత ఈ A1 A2 నార్నే సతీష్ అట్లానే దాసరి సత్యనారాయణ ప్రసాద్ అనే వాళ్ళు వీళ్ళిద్దరూ ఓపెన్ చేయించి 3వ వ్యక్తికి
తీసుకెళ్ళి కిట్లు అప్పచెప్తారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం వలన భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ ఉచితంగా అందుతుందని, లేకుంటే నిత్యావసర సరుకులు కొనుక్కునే విధంగా ఆక్సిజన్ కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. పిఠాపురం మెయిన్ రోడ్ లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా మొక్కలు నాటారు. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నా మొక్క నా శ్వాస కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్, బీజేపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు, ట్రస్ట్ ప్రతినిధి అహ్మద్ అలీ షా పాల్గొన్నారు. వీరందరితో కలిసి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలనే నినాదంతో పిఠాపురం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అందరూ కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్, కౌన్సిలర్ రాయుడు శ్రీనివాస్, జనసేన పార్టీ నాయకులు చెల్లుబోయిన సతీష్, బొజ్జ లోవరాజు, పీఠం ప్రతినిధి పేరూరి సూరిబాబు, ప్రకాష్, దేవు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యా వైద్యంకు అధిక ప్రాధాన్యతనిస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సీఎం సహాయ నిధి సహాయాన్ని కాకినాడ నగరానికి చెందిన 27 మందికి దాదాపు 45 లక్షల రూపాయల చెక్లను బాధిత కుటుంబ సభ్యులకు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ నిధి చెక్లను శుక్రవారం కాకినాడ జగన్నాథపురం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ అనారోగ్యంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న వారికి సీఎం సహాయ నిధి ఆర్థిక సహాయం ఎంతగానో సహాయపడుతుందని, నేడు కాకినాడ అర్బన్ నియోజకవర్గానికి 29 కుటుంబాలకు సుమారు 45 లక్షల రూపాయల చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేయడం జరుగుతుందని, ఎవరైనా పేదవారు అనివార్య పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి ఆర్థిక ఇబ్బందులకు గురైతే వారి కోసం ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్కు ధీటుగా వైద్య సేవలను కూటమి ప్రభుత్వం అందించడం జరుగుతుందని, అందిస్తున్నారని, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిని కూడా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, మాజీ కార్పొరేటర్ ఒమ్మి బాలాజీ, తెలుగుదేశం నాయకులు తుమ్మల రమేష్, గాది శివరామకృష్ణ, పీర్ల లక్ష్మీ ప్రసన్న, మేడిశెట్టి చిన్ని, చొక్కాగిరి, పాలిక నాని, మూగురాజు, గుమ్మల చిన్న, మల్లాడి గంగాధరం, వాసంశెట్టి చిట్టప్ప, నులుకుర్తి మోహన్, అంగాడి దుర్గారావు, రిక్కా సంజీవ్, బుల్లోజు ఉమా, కేలంగి ప్రసాద్, కలిదిండి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈఎస్ హాస్పిటల్ ఉండేది కానీ అక్కడ అరకొర సదుపాయాలు ఉండి పాడైపోయింది హాస్పిటల్. అదేవిధంగా చూసుకుని అర్బన్ హెల్త్ సెంటర్లు పెడితే బాగుంటుందని చెప్పి ఆ రోజు 99లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోజు నేనే కోరాను. అలాగే మన ప్రతి సిటీలో కూడా ప్రతి ఒక్కరు కూడా అర్బన్ హెల్త్ సెంటర్ పెట్టాలంటే మీటింగ్లో అడిగితే కాకినాడలో అప్పుడు 6 ఇచ్చారండి అర్బన్ హెల్త్ సెంటర్లో. జగన్నాపురం 2 పెట్టాం, అదే చూసుకుంటే కొత్త కాకినాడ 1 పెట్టాం, అదేవిధంగా దుమ్ములిపేట ప్రాంతంలో ఆ వైద్య సేవలు ఏంటంటే సాముతారం 1 పెట్టాం. ఇలాగ అనేక ప్రాంతాల్లో 6 పెట్టాం. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు మళ్ళీ 2 అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా ఉంది. ఇలాగ ప్రతిదీ కూడా ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ కేటాయించైనా అర్బన్ హెల్త్ సెంటర్ పెట్టడం వల్ల దగ్గరికి వైద్యం అందింది. అంటే ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం వాళ్ళు వైద్యం చేసుకునేవారు. ఏదైనా సీరియస్ అయితే ఇష్యూస్ జనరల్ హాస్పిటల్కి వచ్చేవారు. అంతకంటే సీరియస్ అయితే నిమ్స్ తీసుకెళ్ళేవాళ్ళు, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడంటే మనకి అపోలో అవి వచ్చినాయి. ఇట్లాగా వైద్య సేవలో ఆయన ఎప్పుడు ఈ రాష్ట్రం ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఉండాలని ప్రత్యేక శ్రద్ధ కేటాయించారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేశారండి వైద్య సేవలన్నీ కూడా. ఉదాహరణ మన జీజీహెచ్ తీసుకోండి, ఎంత దారుణం అండి. మనం 500 బెడ్స్ బిల్డింగ్ కట్టాం, మీ అందరికీ తెలుసు. శంకుస్థాపన చేస్తాం, బిల్డింగ్ కట్టాం బ్రహ్మాండంగా. ఆ రోజు పూర్తవుతున్న సందర్భంలో అధికారం కోల్పోయాం. తర్వాత వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తారు, ఆ బిల్డింగ్ పూర్తి చేయలేపారు. ఇప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం, కడుతున్నాం. అలాగా వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధితో పాటు వైద్య రంగాన్ని ప్రత్యేక శ్రద్ధ కేటాయించడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఆదాయపడక్కర్లేదు. అందరూ కూడా ఆరోగ్యం ఉండడం కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయం చేస్తున్నారు. అదేవిధంగా హాస్పిటల్ కూడా అభివృద్ధి చేస్తున్నారని మీ ద్వారా తెలియజేసుకున్నా. మరి ముఖ్యంగా ఏదైతే ఈ సహాయం చేస్తారో ఆ పేషెంట్స్ తరఫున వాళ్ళందరి తరఫున కాకినాడ ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. మార్క్స్ సిద్ధాంతాన్ని దేశవ్యాప్తంగా ప్రజలకు అర్థమయ్యే భాషలో వివరించడంలో చంద్రరాజేశ్వరరావు పాత్ర ఎవరు మరవలేరని, అదేవిధంగా మత సామరస్యాన్ని కాపాడడంలో సెక్యులరిజం, సోషలిజం లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో సిఆర్ కృషి అమోఘమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక పొనమండ రామచంద్రరావు పిఆర్ భవన్ లో సిపిఐ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకుల్లో ఒకరైన కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు 112వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా ఇటీవల మరణించిన అభ్యుదయవాది పి చిరంజీవిని కుమారికి
2 నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు. ముందుగా తాటిపాక మధు మాట్లాడుతూ 1914 జూన్ 6వ తేదీన కృష్ణా జిల్లా మంగళాపురం గ్రామంలో చండ్రరాజేశ్వరరావు జన్మించారని భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకుల్లో ఒకరిని మధు కొనియాడారు. అరసం జిల్లా అధ్యక్షుడు పి సుబ్బరాజు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీల ఐక్యత కోసం తాను సిఆర్ చివరి వరకు ఎంతగానో కృషి చేశారని మధు తెలిపారు. సీనియర్ కార్మిక నాయకులు బ్యాంకు ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల హక్కుల పరిరక్షణకు భూ పోరాటాలు ఉద్యమాలను దేశవ్యాప్తంగా ముందుండి నడిపించారన్నారు. సిపిఐ సీనియర్ నాయకులు చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ 25 సంవత్సరాల పాటు భారతదేశ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీని ఉద్యమాలను నడిపారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, టి అన్నవరం, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ భవానీ, మున్సిపల్ యూనియన్ నాయకులు గంగాధరం, అగ్రిగోల్డ్ యూనియన్ నాయకులు రాంబాబు, చంద్రశేఖర్, శ్రీనివాసు, ఏఐఎస్ఎఫ్ నాయకులు రమేష్, ఏఐవైఎఫ్ నాయకురాలు రామేశ్వరి తదితరులు ప్రసంగించారు. అలాగే తెలంగాణ సాయుధపోవడం చేసి లక్షలాది ఎకరాల భూమి పేదలకు పంచారు. దేశవ్యాప్తంగా కూడా విద్యార్థి, యువజన, కార్మిక రంగాల్ని నిర్మాణం చేయడంలో కీలక పాత్ర కామిడి చండ్రరాజేశ్వరరావు గారిది అనేది మనం ఎవరికి మరవలేము. అంతేకాకుండా తన జీవితాంతం కూడా మత సామరస్యం కావాలని, లౌకిక ప్రజాస్వామ్యం ఉండాలని, మతోన్మాదం నశించాలని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా అనేక ఉద్యమాలు నిర్వహించారు. కానీ నేడు మోడీ సాగిస్తున్న ఈ మతోన్మాద ప్రమాదాన్ని కూడా ముందే కనిపెట్టే విషయం మనం తెలుసుకోవాలి. అందుకనే ఆయనకి నివాళులర్పిస్తూ ఈ దేశంలో లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని, సోషలిజాన్ని లక్ష్యంగా పనిచేస్తామని ఈరోజు ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాం. రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణం మరింత బలోపేతం చేసి పేదవర్గాలకు అండగా ఉండే విధంగా సిపిఐ పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. వాళ్ళ దేశంలో పరిస్థితి చూస్తే సమాజం మొత్తం కులాలుగా, మతాలుగా విడిపోయినటువంటి పరిస్థితుల్లో చంద్రరాజేశ్వరరావు గారు లాంటి వ్యక్తుల జీవితాన్ని మళ్ళీ సమాజం అధ్యయనం చేయాలి. ఈ దేశంలో కులం, మతం అనే భేదాలు లేకుండా సమాజం అంతా ఏకతాటిగా నిలబడాలి. ఈరోజే మనం చూసాము, మరి వేళ దేశంలో ఉన్నటువంటి మిలియనీర్లు, బిలియనీర్ల జాబితా విపరీతంగా పెరుగుతోంది. వాళ్ళ ఆస్తులు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే స్థాయిలో పేదవాళ్ళ యొక్క జీవితాలు మరింత పేదరికంలోకి దిగజారిపోతూ ఉన్నాయి. మరి ఇది గుర్తించినటువంటి పేద, కార్మిక, అణగారిన వర్గాలు కుల మతాలకు అతీతంగా తమకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాటం చేయడం ద్వారా మాత్రమే చండ్రరాజేశ్వరరావు గారు కలలు కన్నటువంటి భారతదేశం సుసాధ్యం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను. ఇప్పుడు వార్తలో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్పేట రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఉద్దేశ్యంతో నేటి యుగంలో ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకుని ప్రతిరోజు యోగాసనాలు చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. మండల కేంద్రం కరప గ్రామంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ప్రధానమంత్రి మోడీ ఆదేశానుసారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల అభివృద్ధి అధికారి అనుపమ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండలంలోని వివిధ శాఖలకు చెందిన అనేక మంది అధికారులు యోగా దినోత్సవంలో పాల్గొని వివిధ రకాల యోగాసనాలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, మండల విద్యాశాఖ అధికారి కృష్ణవేణి, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల రోజులు కూడా యోగా చేసుకుంటా ఉన్నాం. యోగా అన్నది చాలా వ్యాధులు ఒక రకంగా చెప్పాలి. దాన్ని నిజంగా సీరియస్గా తీసుకుని వ్యాధి యోగా చేసుకుని
యోగా చేసేంత కాలం మనం చాలా ఆరోగ్యవంతంగా ఉంటాం. ఇది చెప్పడానికి పదే ప్రధాని ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతి చోట. దీన్ని అభాసం చేసే మనుషులు కూడా ఉన్నారు. ప్రధానమంత్రి ఇదే మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రాక్టికల్గా నేను యోగా చేసినంత కాలం చాలా యాక్టివ్గా తిరిగాను. గోవధ నిషేధ చట్టాలను కఠినంగా అమలు చేయాలని కాకినాడ జిల్లా విశ్వ హైందవ పరిషత్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు పోలీసు ఉన్నతాధికారులను కోరారు. పిఠాపురంలో పశువుల సంత అడ్డాగా గోవుల అక్రమ తరలింపు ఎక్కువయ్యాయని, వాటిని అరికట్టాలని కోరుతూ కాకినాడ జిల్లా విశ్వ హైందవ పరిషత్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు సురేంద్ర దత్తు కాకినాడ జిల్లా ఎస్పీకి, కాకినాడ జిల్లా డిఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. భద్రత ఏర్పాటు చేయాలి, ఎక్కడ కూడా గోవధ జరగకూడదు, గోవధ నిషేధం అమలు ఉంది కాబట్టి గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఎక్కడ కూడా గోవధని జరగకూడదు, గోవులని కాపాడాలని చెప్పి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన యొక్క స్టేట్మెంట్కి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే యానిమల్ హస్బెండరీ డైరెక్టర్ గారు కూడా ఎక్కడ కూడా ఒంటెలు కానీ, ఆవులు కానీ, ఎద్దులు కానీ ఎట్టి పరిస్థితుల్లోనే వదిలించకూడదు, వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా చంపకూడదని కూడా చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడా కూడా గోవధ జరగకూడదు, ప్రత్యేకంగా పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లోని గోవధ జరగకూడదని చెప్పి మేము అధికారులను ముఖ్యంగా కోరడం జరిగింది. దీని మీద స్పందిస్తూ పూర్తిగా దీని మీద భద్రత ఏర్పాటు చేస్తామని ఎస్పీ గారు తెలియజేయడం జరిగింది. అలాగే కలెక్టర్ గారి కార్యాలయం నుంచి డిఆర్ఓ గారిని కూడా కోరుతూ ప్రతి శనివారం కూడా చట్టరీత్యా అధికారుల యొక్క సమక్షంలో సంత నిర్వహించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. దానికి కూడా డిఆర్ఓ గారు వెంటనే స్పందిస్తూ వెంటనే కూడా పిఠాపురం మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి వెంటనే ప్రతి శనివారం కూడా సంత అధికారుల యొక్క పర్యవేక్షణలో కూడా నిర్వహించాలని చెప్పి ఆయన ఆదేశాలు కూడా జారీ చేయడం ఉంది. మేము గౌరవ ఎస్పీ గారికి, గౌరవ డిఆర్ఓ గారికి, అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గో రక్షిత భారత్ మాతాకి జై, జై హింద్. కరప మండలం వాకడ గ్రామంలో వేంచేసిన శ్రీ అన్నపూర్ణ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన శివలింగం, నంది విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే పట్టం నానాజీ పాల్గొని నూతనంగా ఏర్పాటు చేసిన అన్నపూర్ణ సమేత రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కూరాడ గ్రామంలో ఇటీవల నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో పంచాయతీ రోడ్లో కొలువు తీరిన శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి నూతన ఆలయ నిర్మాణం కొరకు యంత్రస్థాపన, శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే భక్తుల కోరికలను తీర్చి 25 సంవత్సరముల నుండి పూజలు అందుకుంటున్న శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి గ్రామస్తుల సహకారంతో భక్తుల విరాళాలతో ఆలయ నిర్మాణం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం ఆలయ పురోహితులు బ్రహ్మశ్రీ కొండబాబుచే యంత్రస్థాపన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పుల్ల జగన్నాయకులు గురుస్వామి, పుల్ల ధర్మరాజు, పుల్ల చందు, గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, మానే బాబ్జీ, తోట చక్కర్రావు, ఆలయ కమిటీ సభ్యులు పుల్ల స్వాములు, అడప పెద్దకాపు, కొమ్మర్తి సత్యబాబు, రాంబాబు, మానే కామేశ్వరరావు, శ్రీను, మామిడాల ప్రభాకర్రావు, పుల్ల నాగేంద్ర, శ్రీధర్, మాధవరపు సత్యనారాయణ, కొమ్మర్తి కోటేశ్వరరావు, పుసయ్య, చిక్కాల సత్యబాబు, జోకా గంగ, పుల్ల చక్రధర్, బస్సా చంటిబాబు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. 25 సంవత్సరాలు బట్టి ఇక్కడ గుడి కడతామని ఈ పెద్దలందరూ ఎంతో వెళ్ళారు. ఎన్నో సంవత్సరాలు బట్టి కూడా ఈ 25 సంవత్సరాలు బట్టి ఎప్పుడు కడదాం అంతా చూస్తూ ఉన్నాను. ఈ వేళ అమ్మకి దయ కలిగి 22 లక్షల రూపాయలకి ఈ స్థలం కొన్నారు. కొనటమే కాకుండా అందరూ కూడా విరాళం గజానికి 13,200 రూపాయలు అందరూ కూడా ఇస్తున్నారు. ఎవరు దోసిందో వాళ్ళు ఇస్తున్నారు కనుక ఈ గుడి కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. 1 కోటి రూపాయలు విలువ గల ఈ గుడికి అందరూ కూడా విరాళం ఇచ్చి ఈ అమ్మవారి గొప్పకు పాత్రలు అవుతారని, ఈ విజయదుర్గని ఎప్పుడు కూడా మీకు అలవల్ల కాపాడుతూ ఉంటుందని మీకు అందరూ మనస్ఫూర్తిగా చెప్తున్నాం. కనుక అందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని మరీ కోరుతున్నాం. అమ్మ ఎవరైనా పాల్గొనే వాళ్ళు ఉంటే అందరూ వచ్చి ఎంతో కొంత విరాళం, గజము, అరగజము, 2 గజాలు, 10 గజాలు ఎన్ని ఇచ్చినా కాడికి స్థలదానం చేస్తాం చాలా కష్టం. అన్ని దానాలు చేయగలం, స్థలదానం చేయలేము. అమ్మవారి తలదానం చెప్తే మన సిరి సంపలతో, మన పిల్లలు, పాపలు అందరూ కూడా సిరి సంపలతో ఉంటారని మరి కోరుకుంటున్నామమ్మా. అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాం. 25 సంవత్సరాల బట్టి ఎదురు చూస్తూ ఉన్నాం ఈ విజయ కనకదుర్గ. అంతేగాని ఈ సంవత్సరం జయప్రదంగా ఉంది కనుక అందరూ కూడా కలిసిమెచ్చిగా అందరూ కూడా చేయాలని కోరుకుంటే. జయ దుర్గయ్యనమ్మ 2000 సంవత్సరంలో ప్రారంభమైన అమ్మవారి యొక్క విజయదశమి పారమత్యంగా ప్రారంభించాము. అందరం కూడా గ్రామ ప్రజలు
అందరూ సహకారంతో ఈ 25 సంవత్సరాలు అలా కొనసాగింది. ఇప్పుడు ఒక అమ్మవారి ఆలయం నిర్మాణం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు వచ్చి ఈ అమ్మవారి ఆలయ నిర్మాణానికి సహకరించి మీకు చేయూతనిస్తారని మరి కోరి ప్రార్థిస్తున్నాం. జై దుర్గా, జై విజయ. ఇటీవల ముమ్మిడివరంలో గోదావరి నీట మునిగి చనిపోయిన కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గురిజనాపల్లి గ్రామానికి చెందిన తాతపూడి నితీష్ కుమార్ కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో 2 లక్షల రూపాయల చెక్కును కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కరప ఎంఆర్ఓ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని బాధిత కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే పంతం నానాజీ అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పరామర్శకాలకి వెళ్ళిన తర్వాత అలా పరిస్థితి చూసి చాలా బాధాకరమైనటువంటి సన్నివేశం. వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించడం, ఆ కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం 2 లక్షల రూపాయలు ఎంఆర్ఓ ద్వారా జరిగింది. 2 లక్షల రూపాయలు అంటే నేను చెప్పింది ముందు ప్రధానంగా స్పందించే హృదయం స్పందించినట్టు. ఇవాళ ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి మీ అందరికీ తెలిసింది, చాలా కష్టకాలం. కానీ స్పందించవలసిన టైంలో చేసి ఏదో చేసి మొత్తం మీద స్పందించే విధానం మన ముఖ్యమంత్రిలోని మన ఉప ముఖ్యమంత్రిలోని ఉన్నట్టు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే కాదు, సంవత్సర కాలంగా మనం చూస్తానన్నాం. ఏ రోజన్నా సరే ఇవాళకి 100 పైచీలకు సీఎం రిలీఫ్ ఫండ్స్ రిలీజ్ చేసిన విధానం అయితేనేంటి, ఒక ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఎదరికెళ్ళే విధానానికి మనం ఇప్పుడు కూడా ఆ ఇద్దరికి కూడా రుణపడి ఉంటామని చెప్పి. మన జన్మకు కారకులైన తల్లిదండ్రులను ప్రతి ఒక్కరూ గౌరవించుకుంటూ సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీడీపీ నాయకులు మేడిశెట్టి ఈశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురంలో గల వాసవిమాత ఆలయ కళ్యాణ మండపంలో స్వర్గీయ మేడిశెట్టి పరశురామన జయంతి పురస్కరించుకుని ఆయన కుమారుడు మేడిశెట్టి వీరభద్రరావు ఆధ్వర్యంలో పేదలకు నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మేడిశెట్టి ఈశ్వరరావు, గెడ్డం పూర్ణచంద్రరావు, చొక్కా గిరీలు పాల్గొని సుమారు 500 మంది పేదలకు నూతన వస్త్రాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మేడిశెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ తల్లిదండ్రులను ఓల్డేజ్ హోంలో దూరంగా పెట్టి సరిగ్గా చూసుకోలేని రోజులలో మరణించిన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పలు సేవా కార్యక్రమాలు చేయడం ఎంత అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ మేడిశెట్టి బుజ్జిని స్ఫూర్తిగా తీసుకొని తల్లిదండ్రులను సక్రమంగా చూసుకుంటూ జీవితాలను సాధకం చేసుకోవాలని కోరారు. ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ప్రతిరోజు, పుట్టినరోజు తదితర శుభకార్యాలకు హంగు ఆర్భాటాలకు పోకుండా పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్నాల సూర్యనారాయణమూర్తి, మేడిశెట్టి శ్రీనివాసరావు, మేడిశెట్టి వీరభద్రరావు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో ఎప్పుడూ కూడా మర్చిపోకుండా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పేదవాళ్ళందరికీ కూడా ఇలా వస్త్రదానం చేయడం, ఇంత మంచి ఆలోచన కలిగిన మా బుజ్జికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇప్పుడు ఉన్న యువతకు కూడా తల్లిదండ్రులు ఒక విలువ తెలుస్తుంది. అందుకే బుజ్జి గారు చేసే కార్యక్రమాలు మేము అందరం కూడా ఎంతో ఆనందంగా కూడా రావడం జరిగింది. ఎందుకంటే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మనం రుణం తీర్చుకునే అవకాశం కొంతమందికి మాత్రమే వస్తుంది. ఆ కొంతమందిలో ఒకరిగా నిలిచిన మన మేడిశెట్టి భద్రరావు బుజ్జి గారికి తల్లిదండ్రులు ఆశీస్సులు ఉంటే ఆ పుణ్యం పిల్లలకు కాపాడుతుందని అంటారు. కానీ ఇక్కడున్న మన బుజ్జి గారు చేసే కార్యక్రమాలు జగన్నాథపురంలో తక్కువ టైంలో మేము 2-3 కార్యక్రమాలు కూడా చూసాం. మొన్న జగన్నాథపురం శివాలయం పునఃప్రారంభానికి అయితేనేమి, ఆ తర్వాత కొంతమందికి మళ్ళీ ఇక్కడ మన వాసవి అమ్మవారి దగ్గర చీరలో పంచిపెట్టే కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయడం వల్ల బుజ్జి గారు చేసే కార్యక్రమాలకి స్వర్గంలో ఉన్న వాళ్ళ నాన్నగారికి కూడా పుణ్యంతో పాటు ఆయన ఆత్మ కూడా ఎంతో సంతోషిస్తుందని మేమందరం కోరుకుంటూ, మీ యొక్క కార్యక్రమాలు మీ కుటుంబ సభ్యులకి, మీ బంధుమిత్రులకి, మీతో భాగంగా ఉన్న మా స్నేహితులకి అందరికీ కూడా మంచి జరుగుతుందని, జరగాలని ఇంకొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశాన్ని మాకు కల్పించిన కుటుంబ సభ్యులందరికీ కూడా మేమందరం హృదయపూర్వకం. 83వ జయంతి సందర్భంగా గత 13 సంవత్సరాల నుండి ఈ వస్త్రదానం సంవత్సరం 300 చొప్పున కుటుంబ సభ్యుల సహకారంతో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా కుటుంబ సభ్యుల సహకారంతో ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి 23వ వార్డు ఇన్ఛార్జ్ గడ్డం పూర్ణచంద్రరావు,
అలాగే టౌన్ ఉపాధ్యక్షులు మేడ్శెట్టి ఈశ్వరరావు గారు 25వ వార్డు ఇన్ఛార్జు, అలాగే 17వ వార్డు ఇన్ఛార్జు చొక్కా గిరి గారు కూడా ఇచ్చేయడం జరిగింది. అలాగే నా స్నేహితులు, ఫ్రెండ్స్, బంధుమిత్రులు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చక్కగా జయప్రదం చేశారు. అలాగే ఇక ముందు కూడా ఇలాగే ఇంకా ఆలోచనలు వేరేగా ఉన్నాయి. ఒక ట్రస్ట్ అది ఏర్పాటు చేసి పేదలకి సహాయ సహకారాలు చేద్దామన్న ఉద్దేశంతో మా కుటుంబ సభ్యులు సహాయ సహకారాలతో ఇక ముందు ఇంకా జరుగుతాయని చెప్పేసి సభాముఖంగా తెలియపరుస్తారు. మట్టి కుండలలో నీరు త్రాగుట అనే సనాతన భారతీయ సంస్కృతిని ఆచరించి ఆరోగ్యాన్ని కాపాడుకోమని పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ అలీషా అనుగ్రహ భూషణం చేశారు. సాయంత్రం బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు. అనంతరం భారీ కేక్ కట్ చేశారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ సభ్యులు, తాతాజీ యూత్ సభ్యులు, జనసేన పార్టీ వీర మహిళలు పాల్గొన్నారు. మట్టి కుండలలో నీరు త్రాగుట అనే సనాతన భారతీయ సంస్కృతిని ఆచరించి ఆరోగ్యాన్ని కాపాడుకోమని పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ అలీషా అనుగ్రహ భాషణం చేశారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం కాకినాడ రూరల్ వాకలపూడిలో స్థానిక శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పర్యావరణ పరిరక్షణ సదస్సుకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారు అధ్యక్షత వహించగా జిల్లా కన్స్యూమర్ ఫోరం మెంబర్ జడ్జ్ చుక్కా సుసి, ఈషా ఉమెన్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ రమాదేవి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా ఆశ్రమ ప్రాంగణంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి మరియు సుసి, డాక్టర్ రమాదేవి మొక్కలు నాటిన అనంతరం ప్రసంగించారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా జెండా ఊపి పర్యావరణ పరిరక్షణ ర్యాలీ కాకినాడ పుర వీధులలో అవగాహన కల్పించారు. ఈ ర్యాలీ వాకలపూడి నుండి సర్పురం జంక్షన్ మీదుగా బోట్ క్లబ్ వరకు నిర్వహించారు. అనంతరం కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా వారి విగ్రహం వద్ద హారతితో ర్యాలీ ముగించారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవివి సత్యనారాయణ, స్థానిక కన్వీనర్లు మండా ఎల్లమాంబ, కాకినాడ లక్ష్మి, చిల్లా వెంకటరెడ్డి, రెడ్డి సూర్యప్రభావతి, దాట్ల శ్రీదేవి, వనుముమణి, వి నూకరత్నం తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని చోట్ల ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఇతర ప్రదేశాల్లో మట్టితో చేసిన గ్లాసులు వారు టీని తీసుకోవడానికి ఇవ్వటం జరుగుతుంది. టీలు ఆ మట్టి గ్లాసులుగా తయారు చేసిన వాటి ద్వారా స్వీకరిస్తూ ఉంటారు ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ఉత్తరాది వారు. అంటే అక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అన్నప్పుడు వేడి పదార్థాన్ని ఆ మట్టి పాత్రలో, మట్టి గ్లాసుల్లో తాగటం వల్ల ఆ వేడి ఏ విధంగా స్వచ్ఛతగా ఉండి మనం చక్కని ఆ యొక్క ఆహార పానీయాన్ని స్వీకరించడానికి అవకాశం కలుగుతుంది. కనుక ఈ విధంగా మనం మట్టి పాత్రలు, మట్టి కుండలు, మట్టి గ్లాసులు, మట్టితో తయారు చేసిన అనేక అంశాలు మన పూర్వకాలంలో వాడి ఉన్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ కాలంలో కూడా వాడుకున్నట్లయితే అనేక అనారోగ్యాలను నివారించుకోవచ్చు, స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. మనం ఈ యొక్క భూమి కలుషితం కాకుండా నివారించడానికి కూడా ఒక చక్కని అవకాశం ఏర్పడుతుంది. కనుక ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించండి. నా మొక్క నా శ్వాస అనేటువంటి స్వామి చేపట్టినటువంటి ఈ యజ్ఞాల్లో మనందరం భాగస్వాములే. ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటేటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాల్సింది. ప్లాస్టిక్ ఫ్రీ జోన్ కింద దాన్ని డిక్లేర్ చేశారు. ముందులో చాలా కష్టమయ్యేది. ఇప్పుడు మొక్కలు పంచుతున్నాం, దానికి చెప్పండి ప్లాస్టిక్. అలాగా అంటే మనం పెద్ద ప్లాస్టిక్ వస్తువుల గురించి కాదు, చిన్నవి ఏదైతే ఉన్నాయో వాటిని ముందు, అంటే సింగిల్ యూస్ ప్లాస్టిక్ అంటారు, వాటిని మనం ముందు మానుకోవాలి. ఈరోజు ఏంటంటే ఒకప్పుడు సాయంకాలానికి నాకు ఇంట్లోకి ఒక 10-15 ప్లాస్టిక్ సంచులు వచ్చేస్తూ ఉంటాయి, పాలిథిన్ సంచులు అంటారు కదా, అవి వస్తుంటాయి. ఈరోజు నాకు ఒక్కొక్కసారి మనకి ఎంత లేదన్నా కొంత ఆ వాటర్ లీక్ అవ్వకుండా ఉండడానికి అది పాలిథిన్ అవసరం వస్తుంది. ఇంట్లో వెతుక్కోవాల్సి వస్తుంది. కోర్టులో అంటే వచ్చే క్లయింట్స్ని మనం ఆపడం కష్టం, కానీ మేమైతే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉంటాము. అక్కడ పెద్ద విషయం అవ్వట్లేదు. ఇంట్లో అంటే వ్యక్తిగతంగా ఇంట్లో వచ్చేసరికి మాత్రం చాలా టఫ్ అయ్యింది. ఏం లేదు, ప్రతిసారి మనం ఏదైనా ఒక వస్తువుని దీన్నే ఏంటంటే రీథింక్ అని అంటున్నాం. యాక్చువల్లీ 3 R's అంటారు, తెలుసా మీకు? రెడ్యూస్, రీసైకిల్, విన్నారా ఎప్పుడైనా? RRR అంటారు. పర్యావరణంలోనే ప్రకృతిలోనే బతుకుతున్నాం కాబట్టి మనల్ని, మన బిడ్డల్ని ఎంతైతే శ్రద్ధగా
చూసుకుంటున్నామో పర్యావరణాన్ని, ప్రకృతిని కూడా, మొక్కల్ని, జంతువులు వీటన్నిటిని కూడా చూసుకుంటే దానివల్ల మనకే ఉపయోగం తప్ప వేరే ఏమీ కాదు. ఏది చేసినా మన సౌకర్యాల కోసమే చేసుకుంటాం, కానీ సౌకర్యాల వెంట పడుతూ ఆరోగ్యాన్ని, మానసిక శాంతిని పోగొట్టుకుంటాం. సో గార్డెనింగ్ ద్వారా చాలా చాలా మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవచ్చు. ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏవైతే పేపర్ కప్స్ ఉన్నాయో, పేపర్ గ్లాసెస్ ఉన్నాయో, పేపర్ కప్స్ ప్లాస్టిక్ అంటే బెటర్ కదా అని చెప్పేసి చాలా మంది పేపర్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో పేపర్ నీటిలో పెడితే ఏమవుతుందంటే కరిగిపోతుంది. కానీ మనం వేడి టీయో లేదంటే కూల్ డ్రింక్ పేపర్ గ్లాసులో పోసినప్పుడు అది అలాగే ఉంటుందంటే దాని అర్థం ఏంటి? లోపల ఒక థిన్ లేయర్, ఒక సన్నని పూత మైనమైనా ఉంటుంది, లేదంటే ప్లాస్టిక్ పదార్థం పూతైనా ఉంటుంది. ఆ చల్లటి పదార్థాలు కొంతవరకు వేసుకుంటే బెటర్, కానీ ఆ వేడిగా ఉన్నవి, ఆ మైక్రో ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది కరిగి మన కడుపులోకి వెళ్ళి ఇంటెస్టైన్ అంటే జీర్ణాశయం, ఈ పేగులు, ఆ లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని కట్టుకుని ఈరోజు అత్యధిక కేసులు క్యాన్సర్ నమోదవడానికి కారణం అది కూడా. ఇంటి జరిగే ఫంక్షన్లకు, అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించుకునేందుకు ముందుకు వచ్చిన డాక్టర్ ప్రవీణ్ అభినందనీయుడు అని గాంధీ పార్క్ ఫిట్నెస్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిల్లి శ్రీనివాస్, సెక్రటరీ కలిదిండి శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్ పార్క్ వద్ద పార్క్ ఫిట్నెస్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం, అసోసియేషన్ మెంబర్ డాక్టర్ ప్రవీణ్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వాకర్స్ అసోసియేషన్ నాయకులు భారీ వేప మొక్కను నాటారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ నాయకులు పిల్లి శ్రీనివాస్, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ పల్లంరాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు మిలిటరీ వెంకటేశ్వరరావు, ప్రతాప్, సత్యనారాయణ, జోగామణి, అప్పారావు, దొరబాబు, బండి సుజాత, మోనా, వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు. మా యొక్క సొసైటీ మెంబర్స్ అందరూ కలిసి ఈరోజు ఒక వేప చెట్టుని ఇక్కడ మళ్ళీ పాచాము. ఇవాళ మెసేజ్ ఇద్దామని. ఏంటంటే క్లీన్ అండ్ గ్రీన్ జరగాలంటే మొక్కలు పెంచాలి, ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. ఈ రెండు మనం చేస్తే ఎన్విరాన్మెంట్ కండిషన్ బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రతి వాళ్ళు ఒక మొక్క చొప్పున నాటితే మనం మన సొసైటీకి మేలు చేస్తున్నాము. నేను మా యొక్క సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను మా వాకర్స్ ఫిట్నెస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను మా యొక్క కొలీగ్స్ జనసేన శ్రీనివాస్ గారు, మళ్ళీ మా ఆర్గనైజ్ సెక్రటరీ ప్రవీణ్ గారు, మా వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్ గారు, ఇంకో ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు, మా ట్రెజరర్ అప్పారావు గారు, మళ్ళీ కల్చరల్ సెక్రటరీ శ్రీధర్ గారు. అయితే పశువులు తినేసే అవకాశం ఉంది కాబట్టి మేమందరూ కూడా పెద్ద 20 అడుగుల వేప చెట్టుని ఈరోజు పాతాము. గత సంవత్సరం కూడా ఒక వేప చెట్టు అక్కడ పాతామండి, జూన్ 5వ తారీఖు. అది ఈరోజు పెద్ద వృక్షంలా తయారైంది. ఇది కూడా బాగా పెరుగుతుంది. ఎక్కడైతే మనకి పర్యావరణానికి ఈరోజు కాలుష్యం అది పెరిగిపోతుంది, భూగర్భ జలాలు అడగంటున్నాయి, వాతావరణంలో ఆక్సిజన్ తగ్గిపోతుంది. కాబట్టి మనం ఈ మొక్కల్ని పెంచుకోవడం ద్వారా వృక్షో రక్షతే రక్షిత అన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి మూలకారకుడు అయినటువంటి ప్రవీణ్ ఈ మొక్కని నర్సరీ నుంచి తీసుకొచ్చి, అదేవిధంగా ఈ వాకర్స్ అసోసియేషన్ గాంధీనగర్ కాకినాడ సభ్యులైన అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనతో ప్రయోజనాలు ఎన్నో, ప్రజలు సోలార్ను సద్వినియోగించుకోవాలని సిటీ ఎమ్మెల్యే వనమాడి పిలుపు. వాకలపూడి అక్షయపాత్ర ఫౌండేషన్ వంటశాలకు భూమి పూజ, హాజరైన రూరల్ ఎమ్మెల్యే నానాజీ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. యోగాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పిలుపు. రైతులకు సాగునీరు అందే విధంగా కూటమి ప్రభుత్వ చర్యలు, ఇరిగేషన్ కాలువలను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.